అందరినీ కాపాడేది ఆ దేవదేవుడే. మరి దేవుణ్ణి కాపాడేది ఎవరు? ఖచ్చితంగా దేవుడే తనతో పాటు తన సంపదను కాపాడుకోవాలి. అందుకే దేశంలో పేరున్న ఆలయాల్లో సిరి సంపదలున్న గదికి దేవుడికి నాగబంధం ఉందన్న చర్చ ఉంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం తర్వాత ఇప్పుడు పూరి శ్రీక్షేత్రంలో రత్న భాండార్కు కూడా నాగబంధం ఉందని చెబుతున్నారు. మహిమాన్వితమైన దైవ సన్నిధిలో ఉన్న విలువైన వజ్ర వైఢూర్యాలను నాగబంధమే కాపాడుతోందా? ఇంతకీ నాగబంధం నిజమేనా? ఇన్నాళ్లు రత్న భాండార్ను తెరువనిది అందుకేనా? నాగబంధం ఉంటే గది తాళాలు తెరిచి ఆభరణాలు బయటకు తీసుకురావటం సాధ్యమేనా అంటూ దేశవ్యాప్తంగా ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. కోర్టు ఆదేశాలు ఇచ్చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా రత్న భాండార్ తెరిచేందుకు సిద్ధమైంది. కానీ ఇక్కడే సమస్య వచ్చి పడింది. సమస్య అంటే మామూలు సమస్య కాదు. ఎక్కడో తెలియని భయం, బయటకు చెప్పుకోలేని బెరుకు, గాబరా. అధికారులు, కమిటీ సభ్యుల్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి. రత్న భాండార్ తెరవటం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడంతో ఒక రకమైన ఆందోళన మాత్రం కంటిన్యూ అవుతోంది. యావత్ దేశం శ్రీక్షేత్ర రత్న భాండార్లో ఏముందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా రత్న భాండార్ రహస్యాన్ని బయటపెట్టేందుకు ఆసక్తిగా ఉంది. కాకపోతే రత్న భాండార్ తలుపులు తెరవాలంటే వణికిపోయే పరిస్థితి వచ్చేసింది. పాముల బుసబుసలు, నాగబంధం ఉందన్న ప్రచారంతో రత్న భాండార్ తెరిచే కమిటీలో ఆందోళన మొదలైంది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఒక పేరున్న మంత్రగత్తె కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, మెడికల్ కిట్తో సాయుధ బలగాల వైద్య బృందం, పురాతన వస్తువులు బయటకు తీసే నిపుణుల టీం కూడా అందుబాటులో ఉన్నారు. అంటే రత్న భాండార్ తెరిచే టీంలో ఎంత ఆందోళన ఉందో అర్థమవుతోంది. కొన్నేళ్లుగా రత్న భాండార్ రహస్య గది పెద్ద మిస్టరీగా ఉండిపోయింది. రత్న భాండాగారంలో 3వ గదికి 3 తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపునకు ఒక్కో తాళం చొప్పున 3 తాళాలుంటాయి. వీటిలో ఒక తాళం చెవి గజపతి రాజుల దగ్గర, మరో తాళం చెవి దేవాలయ పాలనా అధికారుల దగ్గర, ఇక 3వ తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భాండాగర్ ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది. ఈ 3 తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవచ్చు. రత్న భాండాగారంలో మొదటి గదిలో దేవుడి ఆభరణాలుంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు ఈ నగల్ని తీసి దేవుడికి అలంకరిస్తూ ఉంటారు. ఇక 2వ గదిలో విలువైన వస్తువులున్నాయి. ఇక 3వ గదిని మాత్రం దశాబ్దాలుగా తెరవనే లేదు. ఎందుకు ఓపెన్ చేయటం లేదో ఎవరికీ అర్థం కావటం లేదు. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు 3వ గది తెరిచేందుకు ప్రయత్నం చేశారు. అయితే 2 తలుపులు తెరవగానే ఆ గదిలో నుండి ఒక్కసారిగా భయానక శబ్దాలు, పాముల బుసలు వినిపించినట్టుగా అధికారులు భయపడి వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోంది. అందుకే రత్న భాండాగారం తెరిస్తే దేశానికే అరిష్టమంటూ హెచ్చరిస్తున్నారు కొందరు శ్రీక్షేత్ర అర్చకులు. దేవుడి ఆదేశాలను కాదని ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనమేనని, విపత్తులు వస్తాయంటూ చెప్పుకొస్తున్నారు. పూరిలో జగన్నాథుని ఆలయంలో కీలకమైన 3వ గదిలో లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉన్నాయా, లేక 1000 పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా అనేది ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు. పాముల బుసబుసలు వినిపిస్తున్నాయన్న ప్రచారంలో ఎంతవరకు నిజముంది? 3వ గదిని తెరిస్తే మటాషే అని కొందరు, పూజారులు హెచ్చరిస్తున్న దాంట్లో వాస్తవం ఎంత? ఈ విషయంపై ప్రభుత్వం వేసిన కమిటీ కూడా ఒక అంచనాకు రాలేకపోతోంది. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో 6వ నేలమాళిగ తరహాలోనే పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండార్ 3వ గది మిస్టరీగానే ఉండిపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో 6వ నేలమాళిగను తెరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ నాగబంధం ఉందని భయపడి సిరి సంపదలున్న నేలమాళిగను తెరవకుండా ఆగిపోయారు. దేశంలో ఇన్ని ప్రముఖ ఆలయాలుంటే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాళిగకు, పూరి ఆలయంలో రత్న భాండార్కు మాత్రమే నాగబంధం ఉందన్న చర్చ ఉంది. ఇంతకీ ఈ నాగబంధం ఏంటనేది మాత్రం హాట్ టాపిక్ అయిపోయింది. నాగబంధం అనేది పూర్వకాల ప్రక్రియ. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముందుగా విలువైన నిధుల్ని ఓ గదిలో ఉంచి అందులో విషవాయువులను, అత్యంత కాలకూట నాగులను మంత్రాలతో బంధించి ఆ నిధికి కాపలాగా ఉంచుతారు. అటువంటి గది తెరవాలంటేనే మామూలు మనుషులైతే అస్సలు తెరవలేరు. నిధిని కాపాడే మంత్ర విద్యనే నాగబంధం. ఈ నాగబంధం ప్రభావం
వందల ఏళ్ల పాటు ఉంటుంది. అందుకే మహా మాంత్రికులు కూడా అటువైపు వెళ్లాలంటేనే భయపడిపోతూ ఉంటారు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అయినా, పూరి రత్న భాండార్లో అయినా ఇలాగే ఉండొచ్చనే అంచనాలున్నాయి. అందుకే రత్న భాండార్ను తెరిచేందుకు మాంత్రికుల కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు అనంత పద్మనాభ స్వామి, మరోవైపు పూరి జగన్నాథుడు అపర కుబేరులు. కాకపోతే ఆ దేవదేవుల సంపద మాత్రం ఏ ఒక్కరూ చూడలేరు. ప్రపంచం మొత్తం ఆ దేవేరుల సంపదపై ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఈ నాగబంధం ఒకటి. అపార సంపద చుట్టూ అంతు చిక్కని నాగబంధం కథ ఒక అంతు చిక్కని పురాతన కథనం. సంపద, లెక్కలేని వజ్ర వైడూర్యాలను ఈ నాగరక్షణే కాపాడుతోందా? ఇంతకీ నాగబంధం నిజమేనా? ఇన్నాళ్ళు రత్న భాండార్ను తెరవనిది అందుకేనా? నాగబంధం ఉంటే గది తాళాలు తెరిచి ఆభరణాలు బయటకు తీసుకురావటం అసాధ్యమా? అపార సంపద చుట్టూ అంతు చిక్కని నాగబంధం చిక్కుముడి అయిపోయింది. చిక్కుముడైనా చెప్పచ్చు గాని నాగబంధాన్ని మాత్రం ముట్టుకోవటమే కష్టం. ఊహించుకుంటేనే ఒళ్ళు వణికిపోతోంది. లెక్కలేని ధనరాశును లెక్కించేందుకు రెడీ అవుతున్న కమిటీని నాగబంధం వణికిస్తోంది. అసలు వాస్తవాలేంటో తెలియదు కానీ ప్రచారంలో ఉన్న కథలే గుబులు పుట్టిస్తున్నాయి. రత్న భాండార్లో 3వ గదిని ముట్టుకుంటే చాలు భస్మమే అని కొందరు అర్చకులు అంటున్నారు. అందులో నిజమెంత అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. దేశంలో ఇన్ని ప్రముఖ ఆలయాలుంటే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాళిగకు, పూరి ఆలయంలోని రత్న భాండార్కు మాత్రమే నాగబంధం ఉందన్న చర్చ ఉంది. ఇంతకీ నాగబంధం ఏంటనేది మాత్రం హాట్ టాపిక్ అయిపోయింది. నాగబంధం అనేది పూర్వకాలం ప్రక్రియ. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముందుగా విలువైన నిధులను ఓ గదిలో ఉంచి అందులో విషవాయువులను, అత్యంత కాలకూట నాగులను మంత్రాలతో బంధించి ఆ నిధికి కాపలాగా ఉంచుతారు. నిధిని కాపాడే మంత్ర విద్యనే నాగబంధం. ఈ నాగబంధం ప్రభావం వందల ఏళ్ల పాటు ఉంటుంది. అటువంటి గది తెరవాలంటేనే మామూలు మనుషులైతే అస్సలు తెరవలేరు. అందుకే మహా మాంత్రికులు కూడా అటువైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అయినా, పూరి రత్న భాండార్లో అయినా ఇలాగే ఉండొచ్చనే అంచనాలున్నాయి. అందుకే రత్న భాండార్ను తెరిచేందుకు మాంత్రికుల కోసం వెతుకుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏకంగా పాముల్ని ఆడించే మాంత్రికుడి కోసం సెర్చ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, ఇటు సైన్స్ ప్రకారం మెడికల్ కిట్తో సాయుధ బలగాల వైద్య బృందం, పురాతన వస్తువులను బయటకు తీసే నిపుణుల టీం కూడా సిద్ధమయ్యారు. అంటే రత్న భాండారం తెరిచే టీంలో ఎంత ఆందోళన ఉందో అర్థమవుతోంది. ఎక్కడో తెలియని భయం, బయటకు చెప్పుకోలేని బెరుకు, గాబరా ఇవన్నీ కూడా అధికారులు, కమిటీ సభ్యుల్లో కనిపిస్తున్నాయి. రత్న భాండార్ను తెరవటం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండడంతో ఒక రకమైన ఆందోళన కంటిన్యూ అవుతోంది. యావత్ దేశం శ్రీక్షేత్ర రత్న భాండార్లో ఏముందోనని ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా రత్న భాండార్ రహస్యాన్ని బయటపెట్టేందుకు ఆసక్తిగా ఉంది. కాకపోతే రత్న భాండార్ తలుపులు తెరవాలంటేనే వణికిపోయే పరిస్థితి. పాముల బుసబుసలు, నాగబంధం ఉందన్న ప్రచారంతో రత్న భాండార్ తెరిచే కమిటీలో ఆందోళన మొదలైపోయింది. కొన్నేళ్లుగా రత్న భాండార్ రహస్య గది పెద్ద మిస్టరీగా ఉండిపోయింది. రత్న భాండాగారంలో 3వ గదికి 3 తలుపులు ఉంటాయి. మొదటి గదిలో దేవుడి ఆభరణాలుంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరిస్తూ ఉంటారు. ఇక 2వ గదిలో విలువైన వస్తువులు ఉన్నాయి. ఇక 3వ గదిని మాత్రం దశాబ్దాలుగా తెరవనే లేదు. ఎందుకు ఓపెన్ చేయటం లేదో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. 1985లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు 3వ గది తెరిచేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే 2 తలుపులు తెరవగానే ఆ 3వ గదిలో నుండి ఒక్కసారిగా భయానక శబ్దాలు, పాములు బుసలు కొట్టినట్టుగా సౌండ్ రావడంతో అధికారులు భయపడి వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోంది. అందుకే రత్న భాండాగారం తెరిస్తే దేశానికే అరిష్టమంటూ హెచ్చరిస్తున్నారు కొందరు శ్రీక్షేత్ర అర్చకులు. దేవుడి ఆదేశాలను కాదని ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనమేనని, విపత్తులు వస్తాయంటూ చెప్పుకొస్తున్నారు.
పూరిలోని జగన్నాథుని ఆలయంలో కీలకమైన 3వ గదిలో లెక్కకు మించిన ధనరాశులున్నాయంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములున్నాయా, లేక 1000 పడగల ఆదిశేషుడే ఈ విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా అనేది ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు. పాముల బుసబుసలు వినిపిస్తున్నాయన్న ప్రచారంలో ఎంతవరకు నిజముంది? 3వ గదిని తెరిస్తే మటాశయాన్ని కొందరు పూజారులు హెచ్చరిస్తున్న దాంట్లో వాస్తవం ఎంత? ఈ విషయంపై ప్రభుత్వం వేసిన కమిటీ కూడా ఒక అంచనాకు రాలేకపోతోంది. సో పూరి జగన్నాథ్ని రత్న భాండార్ రేపే తెరవబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారులు చేరుకుంటున్నారు. అటు ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రత్న భాండాగార్ ఎక్కడైతే తెరుస్తారో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే పోలీసుల ఆధీనంలో విడిపోయింది. అయితే 10 టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా ఈ రత్న భాండార్ ఏ సమయానికి తెరుస్తారనేది, అందులో ఎంత సంపద లెక్కిస్తారు, ఈ అప్డేట్స్ అన్ని మీకు ఇవ్వడానికి మినిట్ టు మినిట్ ఎక్స్క్లూజివ్గా అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధులు పూరిలో ఇప్పటికే చేరుకున్నారు. సో మినిట్ టు మినిట్ మీకు అప్డేట్స్ అయితే ఇస్తాం. రత్న భాండార్ అయితే రేపే తెరవబోతున్నారు.